కొంతమంది తెలంగాణ అనే పేరే లేదు, అసలు తెలంగాణ ఏడుంది, చరిత్రలో అసలు పేరే లేదు అని మాట్లాడుతున్నారు. దాని మీద మీరు ఎట్లా స్పందిస్తారు? దాని మీద ఏమన్నా పాట రూపంలో అంటే మేము ఒక్కటే, తెలంగాణ మీద దాడి ఎప్పటి నుంచో జరుగుతూ ఉన్నది. ప్రాంతం మీద, భాష మీద, ఇక్కడ సంస్కృతి మీద, ఇక్కడ మనుషుల మీద, మెయిన్గా సినిమాలల్లా. ముఖ్యంగా సినిమా నేపథ్యంతో వచ్చినటువంటి పార్టీ అది. తెలుగుదేశం పార్టీ అనేది సినిమా నేపథ్యంతో వచ్చినటువంటి పార్టీ కాబట్టి ఆ పార్టీ లోపల ఉన్నటువంటి వాళ్ళు ఇక్కడ తెలంగాణ నుంచి ఉన్నటువంటి బానిసలు చాలామంది ఉన్నారు. బక్క నరసింహులు ఈ మాట మాట్లాడి తెలంగాణ అనే పదం డిక్షనరీలలో లేదు, తెలంగాణ అనే పదం డిక్షనరీ ఎవడు కనిపెట్టిండ్రు అసలు? ఎక్కడ ఆకాశం నుంచి చూడపడ్డదా డిక్షనరీ? తెలంగాణ అనే పదం ఉండదు. అసలు హిందూ అనే పదం డిక్షనరీలు ఉన్నదా? హిందూ అనే పదం అసలు వాంగ్మయం, డిక్షనరీ అంటే డిక్షనరీ లేకముందు వాంగ్మయం ఉన్నది. వాంగ్మయం లోపల హిందూ, నువ్వు 18 పురాణాలు తీసినా, మొత్తము వేదాలు చదివినా, ఎక్కడ కూడా ఉపనిషత్తులు చదివినా ఎక్కడ కూడా హిందూ అనే పదం కాదు. ఇట్స్ అ జియోలాజికల్ నేమ్ గివెన్ బై పర్షియన్స్. వాళ్ళు అక్కడ సింధు నది పరివాహక ప్రాంతం నుంచి ఇక్కడ అడుగుపెట్టారు కాబట్టి సింధు. పర్షియన్స్ జనరల్గా సాను, కాను, హా అంటారు. అది హిందూ అయింది కాలక్రమం లోపల. ఆ పదాన్ని పట్టుకొని ఈరోజు కొన్ని పార్టీలు రాజకీయం చేస్తుంది. నిజమైనటువంటి హిందుత్వానికి, హిందువులకు న్యాయం చేస్తలేవు. ఎంతోమంది ఈరోజు బీసీల లోపల కావచ్చు, ప్రతి సమస్య మీద మనం రైతులందరూ హిందువులు కాదా? రైతుల సమస్య గురించి ఎవరన్నా మాట్లాడుతున్నారా? కళ్ళాల దగ్గర కన్నీళ్లు పెట్టుకుంటున్నారా? ఎవరన్నా పోతున్నారా? కాబట్టి ఇదంతా కూడా ఎవ్వరు ఎన్ని మాటలు మాట్లాడినప్పటికీ కూడా తెలంగాణ ప్రాంతం యొక్క అస్తిత్వం తెలంగాణ ప్రజలతోటి ముడిపడున్నది, తెలంగాణ జానపద సాహిత్యంతో ముడిపడున్నది. ఇప్పుడు కాదు, 100 సంవత్సరాలు, 22,500 సంవత్సరాల చరిత్ర ఉన్నది. ప్రాంతం ఉన్నది కదా. తలయింగులు అనేటోళ్ళు మనల్ని, తలయింగులు అనేటటువంటి పదమే తెలంగాణ లెక్క మారిపోయింది. మనము ఇటు ఈ ద్రవిడ ప్రాంతాన్ని అంతా కూడా ఒకప్పుడు తలయింగులు పరిపాలించిన వాళ్ళు. శాతవాహనుల కంటే ముందు తలయింగులు ఈ నేల మీద చరిత్ర చూసి చదవండి. సౌత్ ఇండియా లోపల ఒక గొప్ప సామ్రాజ్యాన్ని స్థాపించి పరిపాలన చేసిన వాళ్ళు. చాలా గొప్ప చరిత్ర ఉన్నది. ఆ చరిత్ర తెలియని వాళ్ళు చరిత్రహీనులు అయిపోతారు. చరిత్ర అధ్యయనం చేయని వాళ్ళే ఈ రకంగా మాట్లాడతారు. మిగతా ప్రాంతాల పెత్తందారుల కుక్కలైపోయి, బానిసలైపోయి, పెంపుడు కుక్కలైపోయి అట్లా మాట్లాడతారు. కాబట్టి వాళ్ళ గురించి, చిల్లరగాళ్ళు మాట్లాడే మాటల గురించి తెలంగాణ సమాజం పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు. కాబట్టి నాగేటి సాల్లల్లా నువ్వెవడరా భయ్ మాట్లాడనీకి? నాగేటి సాల్లల్లా నా తెలంగాణ, నా తెలంగాణ, నవ్వేటి బతుకులు నా తెలంగాణ, నా తెలంగాణ, నాగేటి సాల్లల్లా నా తెలంగాణ, నా తెలంగాణ, నవ్వేటి బతుకుల్ల నా తెలంగాణ, నా తెలంగాణ, పారేటి నీళ్ళల్లా పానాదులల్లా, పూసేటి పువ్వుల్ల పూనాసలల్లా, పూసేటి పువ్వుల్ల పూనాసలల్లా, కొంగు జాపిన నేల నా తెలంగాణ, నా తెలంగాణ, పాలు దాపిన తల్లి నా తెలంగాణ, నా తెలంగాణ, నాగేటి సాల్లల్లా నా తెలంగాణ, నా తెలంగాణ, నవ్వేటి బతుకుల్ల నా తెలంగాణ, నా తెలంగాణ, తంగేడు పువ్వుళ్ళు తంబాలమంతా, తీరొక్క రంగుల్ల తీరిచ్చిన పువ్వు, తీరొక్క రంగుల్ల తీరిచ్చిన పువ్వు, తీరొక్క రంగుల్ల తీరిచ్చిన పువ్వు, బంగారు చీరేలు బాజారులన్నీ, బంగారు చీరేలు బాజారులన్నీ, బతుకమ్మ పండుగ నా తెలంగాణ, నా తెలంగాణ, బంతి పూల దోట నా తెలంగాణ, నా తెలంగాణ, నాగేటి సాల్లల్లా నా తెలంగాణ, నా తెలంగాణ, నవ్వేటి బతుకుల్ల నా తెలంగాణ, నా తెలంగాణ, మోటా కొట్టే రాత్రి మోగిన పాట, తాడు బేనిన తండ్రి తలుపులున్నప్పు, తాడు బేనిన తండ్రి తలుపులున్నప్పు, తాడు బేనిన తండ్రి తలుపులున్నప్పు, కళ్ళ ముడిసిన అవ్వ కలలోని గింజ, కళ్ళ ముడిసిన అవ్వ కలలోని గింజ, ఆరుగాలం సెమట నా తెలంగాణ, నా తెలంగాణ, ఆకలి దప్పుల మంట నా తెలంగాణ, నా తెలంగాణ, నాగేటి సాల్లల్లా నా తెలంగాణ, నా తెలంగాణ, నవ్వేటి బతుకుల్ల నా తెలంగాణ, నా తెలంగాణ అనుకుంటా నందిని సిద్ధారెడ్డి గారు ఈ పాటను చాలా అద్భుతంగా రాశారు. ఆయన రీసెంట్గానే ఆయనకు సాహితీ పురస్కారం వచ్చింది. అంటే ఈ తెలంగాణ లోపట కవులు ఎవరైనా సరే, కవులూరిన రసాల నేల అని చెప్పి నేను మాట్లాడుతాం మనం తెలంగాణను. ఈ కవులు ఎవ్వరు కూడా ఒక రాజుకు ఊడిగం చేసి, రాజుకు పాటలు పాడి, బాల రసాలసాల నవపల్లవ కోమల కావ్యకన్యకన్ కూలలకిచ్చి ఆ పడుపుకూడు భుజించేదానికన్నా సత్కవుల్ హాలికులైననేమి అని చెప్పి పోతన మహాత్ముడు చెప్పిండు. ఆ పోతన
వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్నటువంటి తెలంగాణ కవులు ఇక్కడ ఉన్నటువంటి సామాజిక పరిస్థితులను, ఇక్కడ ఉన్నటువంటి దుర్మార్గమైనటువంటి పరిస్థితులను, దొరల పరిపాలనను, గడీల పరిపాలనను వ్యతిరేకించుకుంటా, రాజులకు లొంగకుండా బండెనక బండి గట్టి 16 బండ్లు గట్టి ఏ బండ్లేవోతివి కొడుకో నైజాము సర్కరోడ నాజీల మించినవురో నైజాము సర్కరోడ అని చెప్పి పాటలు పాడి రాజ్యాన్ని ప్రశ్నించి ప్రాణాలు కోల్పోయినటువంటి నేపథ్యం ఉన్నటువంటి నేల ఇది. కాబట్టి అంత గొప్ప కవులు ఈ సాహిత్యం కేవలం ఏదో పాడుకోవడానికి, చప్పట్లతోటి ఆడుకోవడానికి చేసినటువంటి పాటలు కాదు. మన గోసలు, మన బాధలు, మన కష్టాలు, మన పూర్వీకులు పడ్డటువంటి దుర్మార్గమైనటువంటి పరిస్థితిని వర్ణించుకుంటా మనని నిత్యం కూడా చైతన్యవంతం చేయడానికి వాళ్ళు విత్తనాలుగా చల్లినటువంటి పాటలు ఇవి. ఈరోజు అవి మొలకెత్తకుండా అనేక కుట్రలు జరుగుతున్నాయి. ఖచ్చితంగా వాటిని తిప్పికొట్టే ప్రయత్నం చేస్తాం. తెలంగాణ ఉద్యమం అనగానే పాటలే గుర్తుకొస్తాయి. ఇట్లా స్టేజ్ మీదకి ఎక్కగానే ఎవరైనా వచ్చి సింగర్ వచ్చి ఇట్లా సైదుల హారతి కాళ్ళ గజల గమ్మతి అనగానే ఇట్లా మొత్తం రౌండ్ అయిపోయి డాన్స్ చేయడానికి రెడీగా ఉంటుండే. ఒక్కసారి అనేక సందర్భాల్లో మేము మీ లెక్కనే మేము కూడా అప్పుడు స్కూలింగ్ లో ఉన్నాం. కాకపోతే మాది ప్రైవేట్ స్కూల్, నేను చిన్నప్పటి నుంచి చదువుకునేది. ఆ స్కూల్ లోపల మా హెచ్ఎం సారు ట్రస్మా, అప్పుడు అది ప్రైవేట్ టీచర్స్ అసోసియేషన్ తెలంగాణ ఉద్యమంలో పనిచేయడానికి పెట్టిరు అన్నట్టు ట్రస్మాని, ఇప్పటికీ కొనసాగుతుంది అనుకుంటా. ఆ ట్రస్మా లోపల భాగంగా వాళ్ళు కూడా తెలంగాణ ఉద్యమంలో పాల్గొనాల్సి వచ్చింది. సో నాలాంటి కొంతమంది విద్యార్థులను, పాటలు పాడేటోళ్ళను, మాట్లాడేటోళ్ళను, ఉపన్యాసం ఇచ్చేటోళ్ళని తీసుకొని పోయి తెలంగాణ ఉద్యమంలో మమ్మల్ని కూడా భాగస్వామ్యం చేసినటువంటి సందర్భంలో ఎక్కడైనా మేము స్కూల్లో ఉంటే పక్కకే మెయిన్ రోడ్ ఉండదు, ఆ మెయిన్ రోడ్ మీదకి వెళ్ళి ఆటోల మీద ఇవే మైకులు పెట్టుకొని ఎక్కడికో వినబడేది ఆ పాట. వసైదుల హారతి కాళ్ళ గజ్జల గమ్మతి తెలంగాణ లడాయితో కదులుతున్న ఇమ్మతి తెలంగాణ లడాయికి కదులుతున్న ఇమ్మతి మా ఆకలికేకలే తెలంగాణ పిరుపులై రాష్ట్రమొచ్చేదాకా ఇక ఆగవు పొలికేకలే రాష్ట్రమొచ్చేదాకా ఇక ఆగవు పొలికేకలే వసైదుల హారతి కాళ్ళ గజ్జల గమ్మతి తెలంగాణ లడాయికి కదులుతున్న హిమ్మతి అని ఈ పాట ఇదైనా కావచ్చు. ఉస్మానియా క్యాంపస్సుల ఉదయించిన కిరణమా వీర తెలంగాణమా, వీర తెలంగాణమా 4 కోట్ల ప్రాణమా, కాకతీయ ప్రాంగణములో కురిసిన ఓ వర్షమా వీర తెలంగాణమా, వీర తెలంగాణమా 4 కోట్ల ప్రాణమా, వీర తెలంగాణమా 4 కోట్ల ప్రాణమా, వీర తెలంగాణమా 4 కోట్ల ప్రాణమా. ఉస్మానియా క్యాంపస్సుల ఉదయించిన కిరణమా వీర తెలంగాణమా, వీర తెలంగాణమా 4 కోట్ల ప్రాణమా అని చెప్పి అప్పుడు ఈ పాట కావచ్చు. ఇవన్నీ కూడా ఉద్యమాన్ని ఉవ్వెత్తున ఎగిసేలట్లా చేసి తెలంగాణ ప్రజానీకాన్ని మొత్తం కూడా రోడ్ల మీదకి తీసుకొని వచ్చి ఒక్కసారి మిగతా రాష్ట్రాలు కావచ్చు, నాకు తెలిసి చరిత్ర లోపట ఇంత గొప్ప ఉద్యమము, ఇంత ప్రజలందరూ ఏకమై, రాష్ట్ర ప్రజలందరూ కూడా ఏకమై, అసలు కులం లేదు, మతం లేదు, జాతి లేదు, ఏ విభేదం లేకుండా అన్ని రంగాల ప్రజలు, అన్ని రంగాలకు సంబంధించినటువంటి ఉద్యోగస్తులు, లాయర్ల కాంచెలు మొదలు పెడితే టీచర్లు, ఇంజనీర్లు, అనేక మంది కార్మిక వర్గాల ప్రజలు అందరూ కూడా రోడ్ల మీదకి వచ్చేసి అందరి నోటి వెంట వచ్చింది ఒకే ఒక్క స్లోగన్, అది జై తెలంగాణ. అందుకే మనకు పస్నూరు రవీంద్రన్న కూడా ఒక పాటలోపట అన్నాడు, ఊసిల్ల పుట్ట తీరు ఒక్కటై ఇండ్రో జై కొట్టి తెలంగాణ అని చెప్పి ఆయన కూడా పాట రాశాడు. అంటే మూమెంట్ జరుగుతుంటే మూమెంట్ ఎట్లా జరుగుతుంది అన్నటువంటి విషయాన్ని కూడా చెప్పడానికి ఒక్కొక్క పాట. మెల్లంగా పోరు ఢిల్లీ చేరిందమ్మో జై కొట్టి తెలంగాణ, ఢిల్లీ చేరిందమ్మో జై కొట్టి తెలంగాణ. సో అట్లా అనేక పాటలు. నిజానికి తెలంగాణ ఏ రాష్ట్రానికి కూడా, అంటే ఏ ఉద్యమానికి కూడా పాటలు భారతదేశ వ్యాప్తంగా మిగతా ప్రాంతాల లోపల ప్రభావం చూపించినాయో లేవో తెలియదు, కానీ తెలంగాణ రాష్ట్రం లోపల మాత్రము ప్రతి కవి రాసినటువంటి ప్రతి తెలంగాణ పాట, ప్రతి సామాజిక గీతం కూడా తెలంగాణ ఉద్యమానికి అజ్యం పోసే విధంగా, రాష్ట్రము రావాలి అన్నటువంటి ఆకాంక్షను నెరవేర్చే విధంగా ఒక మహోన్నతమైనటువంటి పాత్రను పోషించింది పాట తెలంగాణ లోపల.